అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అంతము విజిబుల్, ఇన్విజిబుల్, చూచుచున్నది చూడనిది, చూచుచున్నది అనిత్యము, చూడనిది నిత్యము. చూచుచున్న దాని కొరక మన భక్తి, చూడని దాని కొరక. చూచుచున్న దాని కొరక, చూడని దాని కొరక. అంటే చూడని దాని కొరకు అని అనుకుంటే చూస్తున్నది నిర్లక్ష్యమే. నిర్లక్ష్యపరచాల్సిన దాంట్లో లక్ష్యం ఉంచి, లక్ష్యం ఉంచవలసిన దానిలో నిర్లక్ష్యం ఉంచినట్లయితే మనము సరైన గ్రహింపులోనికి రాలేదు అని అవగాహన. అవునా కదా? కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా. దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మనం చూడలేదు, ఎవరు చూడలేదు, ఎవరు ఎన్నడూ దేవుని చూడలేదు అని దేవుడు వాక్యం. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు మనం చూస్తున్నాడు. కనుక దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం ఆత్మ. కనుక మానవులో ఉన్నటువంటి రీతి నేటి వరకు మనం చూస్తున్నట్టే సత్యానికి భిన్నమైన రీతిలో మానవుడు పయనిస్తున్నాడు. శరీరం ఉంది, ఆత్మ ఉంది మానవుడు. రాత్రి దైవజనం చెప్పిన మాట. శరీరం దేవునికి ఆత్మ ఉంది, దేవుడు ఆత్మ ఉన్నాడు. మానవుడు శరీరము, తర్వాత ప్రాణము, ఆత్మ. ఇంకా ప్రాణులు ఉన్నాయి, జంతువులు, పక్షులు, ఇంకా జలచరాలు, ఇవన్నీ ఉన్నాయి. వాటికి ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ప్రాణం ఉంది, శరీరం ఉంది, క్షమించండి. కానీ మానవుడికి ఆత్మ కూడా ఉంది. మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవి. అందుకని దేవుడు తన కోరిక ఇచ్చాడు, తన కోరికలో నిర్మాణం చేసుకున్నాడు మానవుడు. కానీ ఆ శరీరము దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. కానీ మానవుడు ఉన్నటువంటి ఆత్మకి ఒక ప్రాధాన్యత ఉంది, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి. కనుక ఈ ఆత్మ పరలోక రాజ్యానికి మనం చేరడానికి మనం ఏం చేయాలి? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి అంటే రాత్రి అయినా చెప్పే శుద్ధి. ఏంటి భక్తి అంటే? శుద్ధి. శుద్ధి. ఏం శుద్ధి? శరీరం శుద్ధి. ఎవరు చెప్పండి? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి. మన ఆత్మని పవిత్రపరచుకొని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయం అంటే ఏమిటి? కంటి కనపడిందా? శరీరానికి గుండె ఉంది. గుండె జబ్బు వస్తే వైద్యం దగ్గరికి వెళ్తే గుండె ఏం చేస్తున్నాడు? వైద్యం చేసి దాన్ని బాగు చేస్తున్నాడు. హృదయానికి వ్యాధి వచ్చింది. ఈ వ్యాధిని ఎవరు బాగు చేయగలరు? అది హృదయ శుద్ధి కలవాలి. తల్లిని భార్య దేవుని చూసేద్దరు అని వాక్యం. మరి హృదయం అంటేనే మనకు అర్థం కావట్లేదు. అది శుద్ధి చేసుకున్నది ఎలాగా? భక్తి అంటే శుద్ధి, శుద్ధి చేసుకోవాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని వాక్యం. కనుక మనం మన హృదయంలో ఏది నింపుకుంటామో దాంతోనే అదే మాట్లాడుతూ ఉంటుంది, అదే ఆలోచన. దేవుడు వాక్యంతో నింపుకున్నట్లయితే
దేవుని వాక్యానికి భయపడతాం. కనుక దేవుని భయము ఒక ప్రత్యేకత. దేవుని భయమే ఒక ప్రత్యేకత. దేవుని భయం లేనటువంటి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాడు. తన ఇష్టానికి తన చిత్తానికి ఈ లోకము ఒకవేళ ఉపయోగించదు కానీ పరలోకంలో ప్రవేశించడానికి అర్హత లేదు. అయితే అన్నింటి అంతము సమీపమై ఉంది. మనం చూస్తున్నాం ఈ దినాల్లో. కానీ అనేక మంది దైవ సేవకులు బోధిస్తున్నారు ఏమంటే అంతము రాబోతుంది, మూడో ప్రపంచం యుద్ధం రాబోతుంది, దేశాలు యుద్ధాలతో నింపబడిన వాడు. కనుక ఎప్పుడు ఏమైపోతుందో తెలియని స్థితిలో ఉంటున్నారు అనుకుంటున్నాం. మానవుడు బ్రతకలేదు అంటే మానవుడు ఏం తయారు చేసుకున్నాడంటే మనం అందరినీ హతమార్చుకోవడానికి ఒక మారణాయుధాన్ని తయారు చేసుకుంటున్నారు. అన్ని దేశాలు కూడా మానవ సంబంధమైనటువంటి ఆయుధాలని తయారు చేసి పెట్టుకున్నారు. కనుక అది బలం ఉపయోగించి ఇంకొకరు ఏం చేయాలండి, ఇంకొకరిని నశింపజేయటం, ఇంకొకరిని లేకుండా చేయడం. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, ఇక్కడ వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సంభవంతో మీరు స్వస్థ బుద్ధి కావాలి. స్వస్థ బుద్ధి, నేను స్వస్థ బుద్ధి. శరీరానికి స్వస్థత, బుద్ధికి స్వస్థత, అన్ని కోరుకుంటారు. ఏం కోరుకుంటామండి? శరీరానికి వచ్చినటువంటి నొప్పిని భరించలేక దేవుని అడుగుతున్నాం కదా. కానీ బుద్ధికి స్వస్థత లేని స్థితిని నీవు గుర్తించావా? నీ బుద్ధికి స్వస్థత లేదు, నేను క్షణాలైపోతున్నాను. కానీ సంఘంలో, సమాజంలో దానికి స్వస్థత లేదు, దానిని బాగు చేసుకోవాలి అనే గుర్తింపు మానవుడికి వచ్చిందా? మనకు వచ్చిందా? అవును. కనుక ఇక్కడ పేతురు మాట్లాడుతున్న ఒక దైవజనుడు ప్రభుత్వం విన్నమ్యం నుండి ఆయన వెనక వెంబడించినటువంటి ఈ దైవస్థం ఏమాడుతున్నాడంటే స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన నేర్పుగా ఉన్నది. ప్రార్థన చేయటము ఎవరైతే కలిగి ఉన్నారో ప్రార్థన దేవునికి సమీపంగా చేస్తుంది. లోకనాథులైనటువంటి లోకాలైనటువంటి అపవాదికి దూరం చేస్తుంది ప్రార్థన. కనుక ప్రార్థనకి సమయం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి సకాలానికి వెళ్ళలేదు. దేవుని కొరకు ఈ శరీరం, దేవుడిచ్చిన శరీరాన్ని దేవుని కొరకు వేయించడానికి సంకుచితమైన మనస్సు. కనుక దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడతామా అని అనుకుంటే మనస్సు, ఏ మనస్సు? శరీర సంబంధమైన మనస్సు ఏమవుతుంది? ఆపుతుంది. కానీ ఇక్కడ ప్రార్థన చేయటకు మెలకుగా ఉన్నది. స్వస్థ బుద్ధి గలవారై ఉండటానికి. స్వస్థ బుద్ధి శరీర స్వస్థత కాదండి. శరీర స్వస్థత అయితే దేవుడు శరీర స్వస్థత ఇస్తాడు. మానవయ్య పోయినా సరే ఈ శరీరము
దానికి విలువెంతుందంటే ఎలీషా యొక్క శల్యము అది మరణమైపోయి కుళ్ళిపోయి మట్టి అయిపోయినా కానీ అందులో ఒక చనిపోయిన వాడిని ఆ సమాధిలో పెట్టినప్పుడు ఏం చేశారండి, చనిపోయిన అంటే ఏముంది, జీవం ఉన్నది. అందులో ఏముంది, జీవం అన్నది. దేవుని వాక్యములు జీవం అన్నది. కనుక అయితే శరీరము ఉంది, ఆత్మ ఉంది. కనుక ఆత్మ రక్షించబడటానికి ఆత్మ విషయమై తిరులైన వారు తండ్రి ప్రముఖ రాజ్యం వారిదని దేవుడు మొట్టమొదటిగా ప్రభు మాట్లాడే మాట్లాడి శరీరం గురించి ఆత్మ గురించి ఆత్మ గురించి. ఆత్మ రక్షించుకుంటావో లేదు, నీ ఆత్మను రక్షించుకుంటావో లేదు అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. కనుక బుద్ధి స్వస్థత కావాలి, శరీర స్వస్థత కూడా కావాలి. శరీరం స్వస్థపరచుకొని దేవునికి అప్పగించు. వైద్యం దగ్గరికి వెళ్తాం, స్వస్థత పడుతున్నాం, ఏదో కొంత సంపాదిస్తున్నాం, వెనకాల ఆస్తిని ఖర్చు పెడుతున్నాం. స్వస్థత పొందిన తర్వాత ఎవరి కోసం, లోకం కోసం శరీరాన్ని ఉపయోగిస్తున్నాం, కానీ దేవుని కోసం శరీరాన్ని ఎందుకంటే మీరు నా సొత్తు, మీరు విలువ పెట్టి దేవుని మహిమ పడు. స్వస్థ బుద్ధి శరీరానికి ఏం కావాలండి, స్వస్థ బుద్ధి కావాలి. బుద్ధి కలవాలై ప్రార్థన చేయటం మెరుగుగా ఉండండి. ప్రేమ అనేక పాపములను తప్పును. ప్రేమ అంటే ఆ ప్రేమను సంపాదించుకోవడం చాలా కష్టం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడం. కనుక ప్రేమను సంపాదించుకోవాలి. ప్రేమ అంట ఏం చేస్తుందా, అనేక పాపాలను. మనకు ప్రేమ లేదు కనుక దేని అన్ని పోగేసుకుంటున్నాం కదండి. అలా ప్రేమ అంటే అన్ని పాపాలు, అందరి విషయంలో అన్ని పాపాలు కప్పేస్తుంది. కప్పటం అంటే ఏంటి అర్థం, అంటే మనం ప్రేమ అన్ని దోషాలు కప్పుతుంది కదా, నా పాపాలని నీకు అనుకుంటాను అని అంటే మనం చెప్పింది ఏంటంటే నీ దోషములను కప్పు కొనక. అదే ప్రేమ కప్పుకోవడం కానీ పాపాన్ని అర్థం ఏంటి, నీ ఎదుటి వాని దోషములను నీవు కప్పాలి కానీ గెప్పకూడదు. నీ దోషాన్ని నువ్వు ఇప్పుడు కప్పకూడదు. ఇది మనం చేస్తున్నా రివర్స్ ఏంటండి, అది ఇటు ఇడుదట. ఇట్లా పనిచేస్తాయి చేతులు, మరి ఎట్లా పనిచేస్తాయి, కుడి మనం కుడి అనబోదా, కాదు అటు కాదు ఇటు కాదు వేసి నడవండి, అటు చెయ్యి ఇటు చెయ్యి అటు వేసి పని చేయండి. మరే మనం అడుగు చేస్తామేంటి, ఇడుదల చేస్తామేంటి. కనుక నీ దోషములను ఏం చేయాలి, ఒప్పుకోవాలి. కప్పు కొనక విప్పు. అయితే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ వస్తుందంటే అనేక పాపములను కప్పును. కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారైంది. నిక్కటమైన ప్రేమ అన్నిటికంటే చెప్పండి, ముఖ్యముగా. అన్నిటికంటే ముఖ్యముగా అంటే అన్నిటికంటే ముఖ్యంగా లోకంలో ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని ప్రేమించేదానికంటే ప్రేమను ప్రేమించు. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి అనగా ఒకటి, అది
సంఘములో ప్రేమ లేకపోతే, ప్రేమ ఎదురు వచ్చిన వాళ్ళకి ప్రేమ లేకపోతే ఇక నువ్వు ప్రేమ ఎక్కడ సంపాదిస్తావు? ప్రేమను చూపించలేకపోతే ఎక్కడ ప్రేమ చూపిస్తావు? అంటే ప్రేమ చూపించట్లేదంటే ప్రేమ గురించి వింటున్నాం కానీ ప్రేమను చూపించట్లేదు. ప్రేమ అంటే ఏంటంటే నేనేదో ఉన్నాను, నేను కలిగి ఉన్నాను, ఆ పక్కన వాళ్ళకి నేను టీ తాగుతున్నాను, పక్కన వాళ్ళకి టీ తాగుదాం, ఆయనకి ఇద్దాం, నేను టిఫిన్ చేస్తున్నాను, పక్కన వాళ్ళకి టిఫిన్, ఇదే ప్రేమ అనుకుంటావా? అంతేనా? ఇంకేంటి మరి? నేను రక్షించబడ్డాను, నేను పాపం నుంచి విడిపించబడ్డాను, మరొక పాపంలో పడిపోయారు, నేను పాపంలో నువ్వు పాపం నుంచి బయటికి రావయ్యా అని. నేను పాపంలో ఉండి నువ్వు ఎక్కడున్నా, నేను పాపంలో నువ్వు పాపం నుంచి బయటికి రావయ్యా అని అంటే సాధ్యమా? అది నువ్వు పాపంలో నుంచి బయటికి వచ్చి నీ పొరుగువాడిని పాపం నుంచి బయటికి తీయడానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడే దేవుని వాక్యం ఉంది. అవునా? ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాస. మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్న వాళ్ళకు ప్రేమలో కూడా రెండో వాళ్ళ ప్రేమ అలా అయిపోతున్నాం. దేవుడు ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి. ఒకడు మిక్కటమైన ప్రేమ కలవరై ఉండు, ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండు. ఈ ప్రేమ యేసు ప్రేమ, లోక ప్రేమ కాదు. ఏ దేవతల దగ్గర, దేవుడి దగ్గర, ఏ దేవుడు అనబడిన వారి దగ్గర పడకని ప్రేమ యేసు ప్రేమ. కనుక మనం ఆ ప్రేమను మనం కలిగి ఉన్నట్లయితే నేను తగ్గించుకుంటాం. దీన స్థితికి ఏం చేస్తామండి? ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, ఏం చెప్పారు? 5:5 చదవండి. 5:5 చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్న పిల్లలు ఎవరు గద్దించడానికి? ఎవరిని? నీకు గద్దింపు అవసరం లేదు, నువ్వు గద్దించవచ్చు. ఎవరిని? చిన్నపిల్లల్ని వాళ్ళు గద్దించవచ్చు. కానీ మనం చిన్నపిల్లలారా అంటే అర్థం ఏంటి అంటే మన దృష్టికి చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు, కానీ దేవుని దృష్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే చిన్న పిల్లలారా, ఆల్మోస్ట్ 5 సంవత్సరాల అవుతుందో తెలియదు. పసిపిల్లలు ఏమో ఒకవేళ పుట్టిన వాళ్ళకి పాలు కూడా తల్లి పాలిందా? విత్తనం వేసిన తర్వాత అది మనకు వచ్చినప్పుడు నీరు పైపుంటే అది ఎండిపోవు కదా. కాబట్టి ఇది మనకు తెలుసు కదా. కనుక మనం చిన్న పిల్లలం అయ్యి మనం చిన్న పిల్లలు లాంటి వారముగా, అంటే ప్రభు చెప్పిన మాట అంటే మీరు మార్పు నుండి చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యం. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరండి? చిన్నపిల్లలు ఎవరండి? హార్మోన్స్ మార్పు చెంది చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యం. అలా చిన్నపిల్లలకి మరి ఏ చిన్నపిల్లల గురించి మనం ఈ అర్థం తీసుకుందామండి? ఏ చిన్నపిల్లల గురించి అర్థం తీసుకుందాం? ఏంటమ్మా నాకు 30 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలు అంటారేంటి? పాప అంటే ఏంటమ్మా ఉద్యమం పెట్టుకుని పాప అంటావేంటి నువ్వు? పాప అంటే ఏంటి? పాప అంటే పాపగా బుజ్జినే పాపగా మార్చాం అంటే అర్థమేంటి? బుజ్జి అంటే
బుజ్జి అని పేరు పెట్టుకున్నాం, కానీ బుజ్జికి తగినట్టుగా అవును కదా, చిన్న పిల్లలు. కానీ మార్పు ఇచ్చేది చిన్న పిల్లలు అంటే వారి తినే కానీ ఎక్కడికి మీరు పర్లోకి నచ్చింది. కానీ బాబు అంటే చిన్నపిల్లడు కదా, అవునా కదే. ఎంత పెద్దలు బాబు అని అంటారు కదా. కనుక ప్రేమలు ప్రభుత్వం ప్రియులరా, ఇక్కడ చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పెద్దలు చిన్న పిల్లలు పెద్దలు. పెద్దనైనా నేను అంటాడు ఎవరు? యోహాను. చదవండి యోహాను. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి చాలా మాట్లాడలేండి. పెద్దనైన నేను. ఎవరు పెద్ద ఎవరు చిన్న? మన దృష్టికి ఎవరు పెద్ద కూర్చోని వాళ్ళకి చెప్తున్నా, కానీ నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? అవునా? పెద్దనైనా నేను పెద్దనైనా ఎవరైనా ఎక్కడ పెరిగాడు? సంఘంలో అంటే దేవుని యొక్క పరిచర్యలో ప్రభుని వెంబడించి అక్కడ పెరిగి పెద్ద అయ్యాడు. అక్కడ అందుకని పెద్దనైనా చెప్పగలవా? పెద్దనైనా నేను చిన్నపిల్లలారా మీరు పెద్దలకి లోబడి దేవుని వాక్యము అనుకరణ చేస్తూ జీవిస్తున్నటువంటి వారికి లోబడి ఉండండి. వేషధారణ అంత మేకప్ జీవితం క్రైస్తవత్వంలోనికి ప్రవేశిస్తుందండి. ఒరిజినాలిటీని పక్కన పెట్టి మేకప్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. అవునా? అవునే. క్రైస్తవత్వం అన్ని మేకప్లే, అందరూ మేకప్లే. అవునే. అవునా? పౌడర్ కొడుతుంది. పౌడర్ అంట అది ఎవరు చేశారు నాకు తెలియదండి. పౌడర్ రాసుకోవడమే నాకు అలవాటు లేదు. రాసావా? మంచిదే. ఆ నలుపు పోగొట్టుకుంటే ఆ వచ్చినాన్ని ఇస్తాడు. ఈ చర్మ బ్లాక్ కాదండి, ఈ హృదయం యొక్క నలుపుతనాన్ని ఏం చేయాలి? పట్టుకోవాలి. మంచి మాటలు చెప్తున్నాడు. ఎవరు? కుటుంబంలో మంచోడే, కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు చాలా మంది. ఎందుకు అడిగామంటే కారణం లేకుండా అడుగుతారు. అల్లుడు అనేది ఉందా లేదా? ఇంట్లో అల్లుడు లేదా? మన దేవుని దగ్గర అల్లుడు ఉందా లేదా అంటే ఉందే. లేదా చిన్న పిల్లలారా మీరు పెద్దలకి మీరందరూ దీన మనస్సు అను వస్త్రాలను ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. ఎదుటి దీన మనస్సు అని వస్త్రం. ఏ వస్త్రం అంటే మనకు కావాల్సింది? ఈ లోపల ఏ వస్త్రం ధరిస్తామండి? మనం ధరించే వస్త్రాలు ఎలా ఉండాలి? దేవ వస్త్రం అంటే కాటన్ బట్టల, టెరికాటన్, ఇంకా ఏదో రకరకాల బట్టలు ఉంటాయి. పట్టు చీరలు, పట్టు బట్టలు, ఆ బట్టల. మరి ఏది గురించుకోవడానికి రావాలంటే మనం దీన మనస్సు అనే ఉందా? కొనుక్కున్నావా?
దీన మనస్సు అనే వస్త్రాన్ని కొన్నావా? దాని రేట్ ఎంత అని అడిగి చెప్తారు. చీరల రేట్ ఎంత అంటే మొత్తం మార్కెట్ అంతా జల్లించి వస్తామంటారు. దీన వస్త్రం అనే ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని ఎప్పుడైనా కొన్నారా? ఎక్కడ దొరుకు చోటు ఎక్కడ? ఏమండి, దీన మనస్సు అనే వస్త్రాన్ని కొనే స్థలం ఎక్కడ? మరి వాక్యం చెప్తుంది ఆ వస్త్రాన్ని ధరించుకోవాలంటే కొనాలిగా. ధరించుకోవాలంటే కొనుక్కోవాలి కదండి. కొనుక్కోవాలి కదా. మన అందరం కూడా ఏం చేయాలి? దీన వస్త్రాన్ని కొనుక్కోవాలి. మనం ఎదుటివాని ఎడల దీన వస్త్రము దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి అని. మిమ్మల్ని అలంకరించుకోండి. నేను దేంతో అలంకరించుకుంటా? ఎదుటివాని ఎడల దీన మనస్సు. ఎవరు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో అటువాన్ని నేను దృష్టించుచున్నాను అని దేవుడు. దీన మనస్సు. దీన మనస్సు అనే వస్త్రము నీకున్నా? దాన్ని ధరించుకున్నావా? దాన్ని అలంకరించుకున్నావా? అలంకరించుకుని ఎదుటివాని ఎడల. ఇందాక మనం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీన మనస్సు గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రేమ, ఈ దీన మనస్సుని మనం ధరించుకుంటే ఎలా ఉంటుందండి? సమాజంలో ఎలా ఉంటారు? నీ వెలుగు ప్రకాశమానంగా. అది మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనం అనేకమైనటువంటి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు ధరించుకుంటాం కదండి. మనం అట్లాగే అలాగే వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వారికి అందరూ తెల్లటి వస్త్రాలు తీసుకుంటాం. సాధ్యమైనంత వారికి అందరూ ఏం చేశారు? తెల్లటి వస్త్రాలు. తెల్లని వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు ఉన్నాయి. చాలా మంది రంగురంగుల వస్త్రాలు వేసుకుంటున్నారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దీన మనస్సు అనే వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రాన్ని నీవు ధరించుకో. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించును. దీనులకు కృప చూపించును. ఎవరిని ఎదిరిస్తాడంట? అహంకారం అంటే అహంకారం. నాకు అహంకారం లేదు అన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? సరే అని ఎవరు చెప్పట్లేదు. నాకు అహంకారం ఉంది అని చెప్పేవాళ్ళు. అమ్మో చాలా గొప్ప. అందరు కాదు, చాలా మంది చెప్పారు అహంకారం. దేవుడంట అహంకారాలను ఎదిరించి దీనులకు. ఎవరండి దేవుడు? దేవుడు అంటే దీన మనస్సు కలిగి ఉంది కనుక, ఆ వస్త్రం ధరించుకున్నాడు కనుక దీనుడుగా ఉంటాడు. మాటల్లో ఏమండి, ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా బూతులు చెప్తున్నారండి. ఏంటంటే అవునా, ప్రార్థనకు వచ్చి పాటలు పాడేవాళ్ళు కూడా బూతులు అంటే ఏంటండి? అసలు తెలుసా మీకు? తెలీదా? మా బూతులు అంటే ఏంటో నాకు తెలియదు, కాస్త బూతులు నేర్పుతావా అని ఒక ఆయన వెళ్ళి అడిగాడంట. బూతులు అంటే తెలియదా నీకు? తెలియదు. సరే బూతులు నేర్పమ్మా అంటే ఏదో అనరాని మాట ఒక మాట అన్నదంట. ఆయనకే ఇక వేసిందంట. ఎక్కడ జరిగిందండి? అబ్బా అన్నది మాట అనకుండా ఎన్ని మాటలు మాట్లాడిండు. అయ్యే నా బూతులు. బూతులు అంటే ఏంటనుకున్నా? అయ్యే మనం చెప్పకూడదు. ఇప్పుడు
వస్తాయా మీకు బుద్ధులు వస్తాయండి? వస్తాయా? ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మరి పర్వత రాజ్యానికి ఎట్లా వెళ్తామండి మనం? మార్చుకుందాం. ఇంకా ఇప్పుడు టైం ఎప్పుడు? అయ్యా ఇక 2 గంటల 30 నిమిషాలు అయిపోయింది, 35 నిమిషాలు అయిపోయింది. ఇంకెంత టైం ఉందండి? ఇంకెంత టైం ఉందండి? ఇంక 20 నిమిషాలు మాత్రమే ఉంది, 25 నిమిషాలు మాత్రమే ఉంది. పేపర్ ఏది గుట్టి పేపర్ చేతితో పట్టుకుని అలా కూర్చున్నావా? పేపర్ లాగేసుకుంటాడు. ఫెయిల్ పాస్. చెప్పు, ఎప్పుడు నేర్చుకునేది? ఇంకా ఎంతకాలం నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు? ఎంతకాలం నుంచి భక్తి నేర్చుకుంటున్నావు అంటే, భక్తి అంటే ఏమిటంట? శుద్ధి. నోటికి శుద్ధి ఉందా? బుద్ధికి శుద్ధి ఉందా? ఉందా? నోటికి శుద్ధి లేదు, బుద్ధికి శుద్ధి లేదు, శరీరానికి శుద్ధి లేదు. బుద్ధికి శుద్ధి ఉంటే అన్నిటికీ శుద్ధి వస్తుంది. కాబట్టి అన్నిటికీ శుద్ధి వస్తుంది. కనుక ఆ వస్త్రము ధరించుకోవాలి.